జూలై 22, 23, 24 తారీఖులలో కన్యా రాశి వారికి ఏం జరుగుతుంది? జూలై 22, 23, 24 తారీఖులలో కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? వారి జీవితంలో ఎలాంటి భారీ మార్పులు రాబోతూ ఉన్నాయి? నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు వీరు ఎలాంటి వారంటే గనక చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. కన్యా రాశి వారు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు. విశాలమైనటువంటి నుదురుని కలిగి ఉంటారు. మంచి నాజుకైనటువంటి కళ్ళను కలిగి ఉంటారు. మంచితనం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు వీరు ఏదైనా సరే అనుకుంటే చేయగలరు. వీరి మాటలతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఏంటంటే ఈ సమయం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో చాలా రకాల కష్టాలు మరియు చాలా రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు వీరికి అందమే శాపంగా మారుతుందన్నమాట. వీరు చాలా అందంగా లక్ష్మీదేవి కళతో ఉట్టిపడుతూ ఉంటారు. చాలా అందంగా ఉంటారు. అలానే మంచితనాన్ని కూడా కలిగి ఉంటారు. అందం, మంచితనం, మానవత్వం అన్నీ కూడా కలగలిపినటువంటి వ్యక్తులు ఎవరు అంటే కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు. అలా ఉంటారు. అయితే వీరి జీవితంలో భారీ మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. వీరి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీరిని చాలా వరకు కూడా అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. కొన్ని సమస్యలు అనేవి వీరి జీవితంలో కోలుకోలేని దెబ్బ కూడా కొడుతూ ఉంటాయి. వీరి జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే వీరు ఏదైనా అనుకుంటే గనక అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు. అయితే వీరు అందరినీ కూడా మంచివారే అనుకుంటారు. ఎదుటి వ్యక్తులు మంచివారే, మనవారే అనుకుంటారు. కానీ నిజానికి ఇక్కడ అసలు ఏంటంటే వీరు ఎవరిని నమ్మినా సరే ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా మోసం చేసేటటువంటి వ్యక్తులే. ఎందుకంటే వీరిని ఏ విధంగా అయితే లొంగదీసుకోవాలి, ఈ కన్యా రాశి వారిని ప్రేమతో లొంగదీసుకోవాలి, వీరి బలహీనతలు ఏమిటి అనేటటువంటి అంశాలపైన దృష్టిని పెడుతూ ఉంటారు. వీరి బలహీనత ఏంటి, అసలు వీరిని ఎలా మాట్లాడి చేరదీసుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. అలానే మీ జీవితం ఇప్పటి వరకు చాలా సాఫీగా సాగిపోయి ఉన్నప్పటికీ మళ్ళీ ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఇలా సమస్యలు అనేకంగా ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి మీ జీవితాన్ని కుదిపివేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా మీ జీవితంలో మీకు ఒక అనుభవాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి. ఫ్యూచర్లో మీరు ఎవరితో ఎలా ఉండాలి, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ మీ జీవితం అనేది అంటే ఎదుటి వ్యక్తులకి ఏంటంటే మీరు జీవితంలో చేసిన మంచైనా చెడైనా వారికి అనవసరం. కానీ మీతో మాట్లాడాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఎదుటి వ్యక్తులకి చాలా ఉంటుంది. అలానే దానివల్ల కొన్ని చిక్కులు, కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. చిక్కుల్లో చిక్కుకుంటారు కూడా కొన్నిసార్లు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు, ఎవరితోనూ చనువుగా ఉండొద్దు. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే ఖచ్చితంగా మీకు సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గుడ్డిగా మీరు అస్సలు ఎవరిని కూడా నమ్మొద్దన్నమాట.
మీకు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా అంటే ఏం వచ్చినా మీరు ఒంటరిగానే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. లేదా మీ భాగస్వామితో చర్చించి వాళ్ళతో అయినా అంటే వాళ్ళతో మీ యొక్క సమస్యను డిస్కషన్ చేసుకుంటూ ఇలా మీ సమస్యను మీరిద్దరి పరిష్కరించుకోండి. అంతే తప్ప మీరు కాకుండా మూడో వ్యక్తిని మీ సమస్య పరిష్కరించమని అడిగితే గనక అది మీకు అస్సలు మంచిగా జరగదు. ఎందుకంటే వారు ఎవరూ కూడా మీ పట్ల అంత స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఉండరన్నమాట. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించండి. మీరు పొరపాటున కూడా మూడో వ్యక్తిని ఎంటర్ చేయొద్దు. మూడో వ్యక్తి వల్ల మీకు ఎలాంటి యూజ్ కూడా ఉండదు. ఆ వ్యక్తి మిమ్మల్ని జీవితంలో ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒకటి స్వార్థంగా ఆలోచించే మీతో మంచిగా మాట్లాడతారు, మీకు ఒక హెల్ప్ చేయాలి అని చూస్తారు. ఎందుకంటే స్వార్థం లేనిది ఈ రోజుల్లో ఏదీ కూడా లేదు. మీరు స్వార్థం అంటే ప్రతి మనిషిని కూడా మంచితనం అనుకోవటం కన్నా ఏదో ఒక ఉపయోగం ఉంది మీతో, అందుకే మంచిగా మాట్లాడుతున్నారు అనుకోవటమే ఉత్తమం. ఏ ఉపయోగము లేనిది ఖచ్చితంగా ఎవరు మాట్లాడరు. మీతో ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అంటే ఆ వ్యక్తి మీపై స్వార్థంతోనే ఉన్నారు. అది డబ్బు సహాయం కోసమా లేదా ఇంకా ఎలాంటి సమస్యలు అనేది పక్కన పెడితే ఏదో ఒకటి ఆశిస్తూనే ఉన్నారు మీ దగ్గర నుండి. అందుకే మంచిగా మాట్లాడుతున్నారు వారు మీతో అనేది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు ఎవరిని కూడా నమ్మకూడదు. ఎవరిని నమ్మినా మీకు అసలు మంచిగా అనేది జరగదు. ఎందుకంటే అంతా కూడా నమ్మక ద్రోహులే. నమ్మకాన్ని మీరు ఎంత నమ్ముతారో అంత నమ్మక ద్రోహం చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ జీవితం ఎప్పుడూ కూడా సాఫీగా ఉండదు. కష్టాలు సమస్యలతోనే నిండిపోతూ ఉంటుంది. కష్టకాలంలో మీకు ఎవరూ కూడా సహాయం చేయరు. కానీ మీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయంటే మాత్రం ఎక్కడి లేని చుట్టాలు, బంధువులు, ప్రాణమిత్రులు, స్నేహితులు అనుకుంటూ వస్తూ ఉంటారు. అది మీ దగ్గర డబ్బుని చూసి మాత్రమే. మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రమే మీకు అంటే చుట్టాలు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు. అదే మీ దగ్గర డబ్బు లేకపోతే సొంత వ్యక్తులు అయిన వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం పెడుతూనే ఉంటారన్నమాట. ఇక్కడ సొంత మన అనేది ఏది ఉండదన్నమాట. ఈ కన్య రాశి వారు మీరు ఎవరిని కూడా నమ్మకండి, ఎవరి మాటలు నమ్మకండి. వారి వల్ల మీ జీవితంలో భారీ మార్పులు వస్తాయి. ముఖ్యంగా మీ దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ సమస్య గురించి చర్చించాలి అన్నా, మంచైనా చెడైనా భాగస్వామి మీ భార్యాభర్తలు ఇద్దరు డిస్కషన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇతరులు ఎప్పుడూ కూడా స్వార్థం లేకుండా చేయరని చెప్పుకున్నాం కదా, అది 100% కూడా నిజం. ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. స్వార్థంతో ఆశించి ఏదో ఒకటి మీకు సహాయం చేస్తాను నమ్మిస్తారు తప్ప అదంతా ఏదీ కూడా ఉండదు. ఈ రోజుల్లో ఎవరి స్వార్థంని వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. దయచేసి ఇది ఒక్కటి గమనించితే గనక ఎవరిని కూడా నమ్మకండి. ఎంత తీయగా మాట్లాడితే అంత మీతో అవసరం ఉండి మాట్లాడుతున్నారని గ్రహించండి. ఎంత మంచిగా మాట్లాడితే అంత మిమ్మల్ని ఏదో ఒక రకంగా వాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప గుడ్డిగా ఎవరిని కూడా నమ్మి మోసపోకండి. ఇక దానితో పాటు మీరు అంటే మీ సొంత వ్యక్తుల్ని కూడా నమ్మొద్దు, మీ బ్లడ్ రిలేషన్స్ని కూడా నమ్మొద్దు. ఈ రోజులు అనేవి అలా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక ఎలాంటి సమస్యలు కూడా రావు. అలానే మీరు మీ జీవితం అనేది ఎప్పుడూ కూడా సాఫీగా సంతోషంగా ఉండదు. ఒక కష్టం తీరిందనే లోపే ఇంకొక కష్టం, ఒక వ్యక్తి మంచిగా మారారు లేదా ఒక అనుభవం అయ్యింది ఇక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే లోపే ఇంకొక రూపంలో ఇంకొక కష్టం ఎదురవుతుంది. ఇలా వీటన్నింటినీ ఎదుర్కోవటానికే మీ జీవితం అనేది సరిపోతుంది. ఇక మీపై మీ యొక్క గోల్స్ పైన మీరు ఫోకస్ చేయడానికి సమయం కూడా సరిపోదన్నమాట. కాబట్టి ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అంటే మీరు ముఖ్యంగా మీరు చెడు వ్యక్తులకి లొంగకుండా ఉండాలి అన్నా, ఆత్మధైర్యం స్థైర్యం కావాలి అన్నా, మీరు చేసే పనిలో విజయం కలగాలి అన్నా మీరు తప్పకుండా ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అలానే ఇష్టదేవత ఆరాధన చేయండి, చాలా మేలు చేస్తుంది. మీకు ఇలాంటి చెడు వైపు కానీ లేదా చెడు ఆలోచనలు కానీ లేదా మీపై చెడు చెయ్యాలి అనే వ్యక్తులతో స్నేహం చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఆ దైవం మిమ్మల్ని కాపాడుతుంది. ఇష్టదేవత ఆరాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇష్ట దేవుణ్ణి ఆరాధించటం వల్ల
మీకుండే కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. ఇష్టదేవత ఆరాధన కావచ్చు, అలానే నరదృష్టిని తొలగించుకోవటం కావచ్చు, ఇలాంటివి చేయండి. మీ సమస్యలు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.